ప్రైజ్ ద లార్డ్. నేను పాపాన్ని ముందుగానే విడిచిపెట్టి యేసుక్రీస్తు నొద్దకు రాలేదు. పాపాన్ని విడిచిపెట్టడానికి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాను. క్రీస్తుని చేరుకోవడానికి ముందే నన్ను నేను శుద్ధి చేసుకోలేకపోయాను. మనలను మనము శుద్ధి చేసుకోలేమని తెలిసినే మనం క్రీస్తుని చేరుకుంటాము. నేను శుభ్రంగా మారి వచ్చే వరకు కృప ఎదురు చూడదు. కృపే నన్ను శుభ్రం చేస్తుంది. సువార్త యొక్క బలము కృపయే కానీ నైతికత కాదు. పాపాన్ని విడిచిపెట్టి ఆ తరువాతే యేసు యొద్దకు రావాలా? అలా అయితే అది నా మానవ ప్రయత్నమే కానీ యేసు చేసింది ఏం లేదు కదా. ఎవరైనా క్రీస్తుని చేరుకునే ముందే తమ పాపాన్ని విడిచిపెట్టాల్సి ఉంటే అది మానవ ప్రయత్నమే అవుతుంది కానీ ఆ రక్షణ క్రీస్తు కృప వలన కాదు. మన రక్షణ కొరకు క్రీస్తు ఏం చేయలేదను అనే అర్థం ఇస్తుంది. నేను పాపభారంతో యేసు వద్దకు వచ్చాను. ఆయన తన కృపతో నా పాపభారం అంతా తీసివేశాడు. యేసుక్రీస్తును చేరుకున్నప్పుడే పశ్చాత్తాపం నాలో ప్రవహిస్తుంది. యేసుని చేరకముందు నాలో పశ్చాత్తాపం కలగలేదు. యేసు నా హృదయాన్ని ముందుగా తన వైపు తిప్పుకున్నాడు. అప్పుడే నేను పాపం నుండి ఆయన పరిశుద్ధత వైపు తిరిగాను. పరిశుద్ధత క్రీస్తు దగ్గరకు రావడానికి చెల్లించాల్సిన మూల్యం కాదు, అది ఆయన వద్దకు వచ్చిన వారికి దొరికే ఫలం. ఆమేన్.